నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 81తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి ఎప్పటిలాగే రిక్వెస్ట్, లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మీడియాతో మాట్లాడి తన క్యాబిన్లోకి వచ్చిన దేవ్ అసహనంగా అటు ఇటు తిరుగుతుంటే దేవ్ వెనక వెళ్ళిన కిషోర్, దేవ్ అసలేమైందిరా? ఏంటిదంతా? నువ్వు భువిని కలవలేదా? ఈ 3 రోజులు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు కిషోర్. ఆ రోజు కారులో ఫోన్లో ఆ న్యూస్ చూశాక తను గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళాడో గుర్తు చేసుకుంటాడు దేవ్. ఫోన్లో అది చూస్తుంటే తన మీద పడ్డ నిందకంటే ఇది భువి చూస్తే తన గురించి ఏమనుకుంటుంది అన్న ఆలోచన దేవ్ మనసుని బాధకి గురి చేసింది. తన ప్రేమ చెప్పుకొని తన లైఫ్లో కూడా భువి ద్వారా సంతోషాలు తెచ్చుకోవాలనుకున్న దేవుకి శాశ్వతంగా భువిని చేరుకునే మార్గం మూసుకుపోయిందని బాధ నిలబడనీయట్లేదు దేవుని. చెప్పకముందే తన ప్రేమకి సమాధి పడిపోయిందని దేవు కళ్ళల్లో నుంచి కన్నీళ్ల రూపంలో రక్తమే కారుతుంది. అసలు ఇదంతా ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని ఆలోచించడానికి కూడా దేవు మనసు భువి వైపు నుంచి మరల్లేదు. ఆగకుండా మోగుతున్న తన ఫోన్ తీసుకొని కిషోర్ ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉంటాడు దేవ్. ఎక్కడున్నావు దేవ్ అని అడుగుతాడు కిషోర్. ఇప్పుడు నేనేం మాట్లాడలేను, ఒంటరిగా వదిలేయండి, ఎవరూ ఫోన్లు చేయొద్దు, కొద్దిగా తాతయ్య వాళ్ళ దగ్గర నువ్వు ఉండు అని చెప్పి ఫోన్ కట్ చేసి ఆగకుండా వస్తున్న ఫోన్ కాల్స్కి సమాధానం చెప్పలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి తను కొనుక్కున్న గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాడు దేవ్. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావురా అని కిషోర్ అడగగానే ఆలోచన నుంచి బయటకు వచ్చి దేవు తనకి తెలిసినంతవరకు జరిగిందంతా చెబుతాడు. అంటే ఎవరో కావాలనే చేశారు ఇదంతా? ఎవరో ట్రాప్ చేశారు నిన్ను? ఎవరై ఉంటారు అని అడుగుతాడు కిషోర్. ఇంకెవర్రా, నాకున్న ఒకే ఒక శత్రువు ఆ మోహన్. వాడే చేసి ఉంటాడు ఇదంతా. నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. బిజినెస్ పరంగా జాగ్రత్తగా ఉన్నాను కానీ పర్సనల్గా దెబ్బతీస్తాడని కొద్దిగా కూడా నేను ఊహించలేదు. అది కూడా ఈ విధంగా వాడు తప్ప ఇంకొకడెవడూ నా లైఫ్తో ఆడుకోరు. అంటే ఇదంతా వాడే చేయించాడా? నాకు అలాగే అనిపిస్తుంది. ఇంకా నా జీవితం మీద దెబ్బ కొట్టాలనుకున్న వాళ్ళు ఎవరున్నారా? ఏమో, బిజినెస్లో బాగా ఎదిగావు కదా, ఇంకెవరన్నా కూడా నిన్ను దెబ్బ కొట్టాలని చూడొచ్చు కదా. కొట్టాలంటే వేరే విధంగా కొడతారు. ఇలాంటి చీఫ్ ట్రిక్స్, ఇలాంటి వరస్ట్ ఐడియాలు వాళ్ళకి మాత్రమే వస్తాయి. వాళ్ళ తప్పు కప్పిపుచ్చుకోవడానికి నన్ను తప్పుడు మనిషిగా నిరూపించాలని వాళ్ళ ఆలోచన అయ్యుండొచ్చు కదా. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? మన దగ్గర వాళ్ళే అని చెప్పడానికి సాక్ష్యాలు లేవు. నిన్ను పూర్తిగా సాక్ష్యాలతో సహా మీడియాకి ఎక్కించారు. దీని నుంచి ఎలా బయటపడదాం అనుకుంటున్నావు అని అడుగుతాడు కిషోర్. తెలియడం లేదురా, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నా దాత్రిని నేను శాశ్వతంగా కోల్పోయాను. ఇప్పుడు నాకు అదొక్కటి మాత్రమే ఆలోచన ఉంది. ఇంకేం ఆలోచించే శక్తి కూడా రావడం లేదు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయరా అని అంటాడు దేవ్. వెళ్ళి మాట్లాడితే తనకు అర్థమవుతుంది కదరా. ఒక్కసారి వెళ్ళి జరిగింది చెప్పి మాట్లాడి చూడొచ్చు కదా. ఇంతవరకు నేనెవరో తనకు తెలియదు. డైరెక్ట్గా టీవీలో నా గురించి పెద్ద న్యూస్ వచ్చింది. ఈ టైంలో నేను వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, న్యూస్ అంతా అబద్ధం అంటే ఏ ఆడపిల్ల నమ్ముతుందిరా? ఒక్కసారి ఆలోచించు అని అంటాడు దేవ్. ఏదో ఒక మార్గం ఆలోచిద్దాం, నువ్వు టెన్షన్ పడకురా. ముందు అసలు ఈ నింద నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. ఆ అమ్మాయి ఎవరో దొరకాలి, అప్పుడే నేను ఏదైనా చేయగలను అని పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. తన తండ్రి ఫోటో ముందు నుంచొని మళ్ళీ వాడికి ఒక అవకాశం ఇచ్చాను. బిజినెస్ పరంగా అంత జాగ్రత్తలు తీసుకున్నాను, కానీ నా వెనక ఇంత పెద్ద ప్లాన్ వేస్తాడు అనుకోలేదు నాన్న. ఇంకోసారి వాడికి మన గురించి మాట్లాడే అవకాశం నేనే ఇచ్చాను. ఇంకిదే లాస్ట్ నాన్న. ఇది కనుక వాడే చేసి ఉంటే ఇన్నాళ్ళు వాడిని తప్పుడు మనిషిగా నిరూపించాలి అనుకున్నాను. కానీ వాడి బతుకుని నడి రోడ్డుకి ఈడుస్తాను. ఈ బతుకెందుకురా అని వాడు ఏడ్చేలా చేస్తాను. ఐ ప్రామిస్ నాన్న అని తండ్రి ఫోటో వైపు చూస్తూ అంటాడు దేవ్. పర్సనల్ రూమ్లో ఉండగానే సోను దేవ్ క్యాబిన్లోకి వస్తుంది. అక్కడే ఉన్న కిషోర్, ఇప్పుడు ఎందుకు వచ్చావు? వాడు అసలే మంచి మూడ్లో లేడు.
వాడికున్న కోపానికి ఇప్పుడు నువ్వు వాగే తిక్కవాగుడికి నిన్ను చంపినా చంపేస్తాడు. వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటాడు కిషోర్. ఇంతకీ ప్లేబాయ్ గారు ఎక్కడ? పైకెన్నో నీతులు చెప్పేవాడు కదా, ఇప్పుడు తను చేస్తున్నదేంటి అని సోను అంటుండగానే సోను పీక పట్టుకుంటాడు దేవ్. నీకెందుకు నా గురించి? నేనేదైతే నీకెందుకు? ఇంకోసారి ఇలా నా క్యాబిన్లోకి వచ్చినా, నా ఆఫీస్ వైపు చూసినా నీకదే లాస్ట్ డే అవుతుంది. ఓ ఇక్కడి నుంచి అని తోసేస్తాడు. దేవ్ కోపం చూసి అక్కడి నుంచి పారిపోతుంది సోను. మీడియాలో న్యూస్ చూసి ఎంత చేసినా వీడు మామూలుగానే ఉన్నాడు, తిరిగి రివర్స్లో వాడే ఒప్పుకుంటున్నాడు, తను అనుకున్నది జరగలేదని కోపంతో చేతికందిన ఫ్లవర్ వాజ్ విసిరేస్తాడు మోహన్. అదే టైంకి తను ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోయేసరికి అవి అడగడానికి దేవుని ట్రాప్ చేసిన అమ్మాయి అక్కడికి వస్తుంది. ఆ అమ్మాయిని చూసిన మోహన్, నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. మరి మీరిస్తానన్న డబ్బులు ఇవ్వలేదు నాకు, అవి చాలా అవసరం అని అంటుంది అమ్మాయి. ఆ అమ్మాయిని తీసుకొని ఆఫీస్ రూమ్లోకి వెళ్తాడు మోహన్. అయితే ఇదంతా మమత కంట పడుతుంది. ఏదైనా ఉపయోగపడేది ఉంటుందేమో అని దేవుకి చెప్పాలని ఆఫీస్ రూమ్ కిటికీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు వింటుంది. నువ్వు అనుకున్న పని అవ్వలేదు, ఇచ్చిన వాటితో సరిపెట్టుకో, ఇక నీకు రూపాయి కూడా ఇవ్వను అని మోహన్ ఆ అమ్మాయితో చెబుతాడు. అదేంటి సార్, మీరు చెప్పిన పని నేను కరెక్ట్గా చేశాను, అతను రివర్స్ తిరిగితే నన్నేం చేయమంటారు? అది మీరు తేల్చుకోవాల్సిన విషయం. మీరు నాకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వాలి, నేను అవసరమయ్యే కదా ఆ పని చేసింది అని అంటుంది ఆ అమ్మాయి. నువ్వెన్ని చెప్పినా అవన్నీ నాకు అనవసరం, ఇక నీకు రూపాయి ఇచ్చేది లేదు, ఏం చేసుకుంటావో చేసుకో అని అంటాడు మోహన్. ఇప్పుడు నేను డైరెక్ట్గా దేవ్ దగ్గరికి వెళ్ళి ఇదంతా మీరే చేశారని చెబితే సరిపోతుంది కదా సార్ అని అంటుంది ఆ అమ్మాయి. ఏ బెదిరిస్తున్నావా? మీరు ఎలాగైనా అనుకోండి సార్, నాకు కావాల్సిన డబ్బులు మీరు ఇస్తారా? దేవు గారికి నిజం చెప్పి మీడియా ముందు ఇదంతా మీరే చేయించారని, ఆయనకి ఏం సంబంధం లేదని చెప్పమంటారా అని అంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి రివర్స్ తిరిగేసరికి మోహన్ తగ్గి, సరే రేపు ఉదయం రా, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, అవి తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపో అని అంటాడు మోహన్. దీంట్లో ఏం తేడా లేదు కదా సార్ అని అడుగుతుంది ఆ అమ్మాయి. ఏం లేదు, రేపు ఈ టైంకి రా, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అంటాడు మోహన్. సరే అయితే అని ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి గురించి దేవుడికి చెప్దామని మమత వెళుతుండగా మోహన్ మాటలు విని ఆగిపోతుంది. అమ్మాయి వెళ్ళగానే మోహన్ ఎవరికో ఫోన్ చేసి ఆ అమ్మాయి ఫలానా ఏరియాలో ఉంటుందని, అక్కడికి వెళ్ళి అమ్మాయిని చంపేయమని చెబుతాడు. హత్య చేసినట్టు కాకుండా ఆ అమ్మాయి అనుకోకుండా మంటల్లో చిక్కుకొని చనిపోయినట్టుగా క్రియేట్ చేయండి అని చెబుతాడు మోహన్. అది విని మమత షాక్ అయిపోతుంది. వెంటనే విషయం దేవుకి చెప్పాలని గబా గబా రూమ్లోకి వెళ్తుంది. వెంటనే తన ఫోన్లో ఉన్న దేవు నెంబర్కి ఫోన్ చేస్తుంది మమత. తండ్రి ఫోటో ముందుండి బాధపడుతున్న దేవ్ ఫోన్ రావడంతో ఫోన్ చూస్తాడు. అన్నోన్ నెంబర్ అవడంతో ఎత్తడం ఇంట్రెస్ట్ లేకపోయినా రెండోసారి మళ్ళీ రావడంతో ఎత్తుతాడు దేవ్. మమత తనని చెప్పకుండా, చూడండి, మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ చేశాను. మొన్న టీవీలో మీతో ఉన్న అమ్మాయి ఫలానా అడ్రస్లో ఉంటుంది, మీరు తొందరగా వెళ్ళి ఆ అమ్మాయిని కలవండి, ఆ అమ్మాయిని చంపడానికి మోహన్ మనుషుల్ని పంపించాడు అని కంగారుగా చెప్పేసి ఫోన్ కట్ చేస్తారు. దేవ్ ఆ ఫోన్ కాల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాలేదు. అది నిజమా, మళ్ళీ ట్రాపా అనే డైలమాలో పడిపోయాడు. ఒకవేళ అది నిజమైతే నాకు దొరికే ఒకే ఒక్క సాక్ష్యం తను, తనకేదైనా అయితే ఇక నా మీద పడిన నిందను నేను పోగొట్టుకోలేను, ఒక్కసారి వెళ్ళి చూస్తే పోతుందని దేవ్ బయలుదేరుతాడు. దేవ్ వెళ్ళడం చూసిన కిషోర్ వెనకాతలే వెళ్ళి ఎక్కడికి రా అని అడుగుతాడు. వచ్చిన ఫోన్ కాల్ గురించి చెప్పి, ఒకవేళ అదే నిజమైతే ఆ అమ్మాయికి ఏదైనా అయితే మనం ఎప్పటికీ నిజాన్ని బయట పెట్టలేం, అందుకే వెళ్తున్నాను అని అంటాడు దేవ్. నువ్వొక్కడివే వద్దు, ఈసారి నేను వస్తాను అని కిషోర్ కూడా కారెక్కుతాడు. దేవ్ వెళ్ళడం ఒక 10 నిమిషాలు లేట్ అయింది. అది ఒక స్లమ్ ఏరియా. ఒక చిన్న ఇంటిలో ఆ అమ్మాయి ఉంటుంది. దేవ్ వెళ్ళేసరికి మోహన్ మనుషులు
ఆ అమ్మాయి మీద కిరోసిన్ పోసి నిప్పంటించేశారు. వచ్చిన పని అయిపోయిందని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి కేకలు విని చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి వచ్చేసరికి ఆ అమ్మాయి మంటల్లో కాలుతూ ఉంటుంది. అదే టైంకి దేవ్ వాళ్ళు అక్కడికి వస్తారు. లోపల అమ్మాయి అరుపులు వినిపించి చుట్టూ ఉన్న జనాలను తప్పించుకొని కిషోర్ వద్దంటున్నా వినకుండా లోపలికి వెళ్తాడు దేవ్. అప్పటికే అమ్మాయి చాలా వరకు కాలిపోవడంతో ఆ ఇంట్లోనే ఒక పక్కకున్న దుప్పటి తీసి దాంతో మంటలు ఆరేలా చేసి ఇంకో దుప్పటి తీసుకొని అమ్మాయిని చుట్టూ చుట్టి బయటకు తీసుకొస్తాడు. చుట్టూ ఉన్న జనాల్లో ఒకళ్ళు, పాపం కూతురికి ప్రాణం మీదకొచ్చింది, డబ్బుల కోసం ఎక్కడెక్కడికో పోయింది, దొరికినట్టు లేవు, అందుకే తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవాలనుకుంటుంది అనుకుంటా అని చెప్పుకుంటూ ఉంటారు. ఈమెకి ఏదైనా అయితే ఆ పసిబిడ్డకి దిక్కెవరు, హాస్పిటల్లో దిక్కు లేకుండా ఉంది అని ఇంకొకరు అంటారు. అమ్మాయిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు దేవ్. ఆ అమ్మాయిని ట్రీట్ చేస్తున్న డాక్టర్ ఆమెను గుర్తుపట్టి, ఏమైంది, కూతురు కోసం అలా ఆత్మహత్య చేసుకుందా అని అడుగుతారు. అందరూ అదే మాట అనడంతో దేవ్కి కిషోర్కి విషయం సూచాయగా అర్థం అవుతుంది. ఆమెని టెస్ట్ చేసి వచ్చి, బతకడం కష్టం, మీతో మాట్లాడాలని అంటుంది, ఒకసారి వెళ్ళి మాట్లాడండి అని చెబుతాడు డాక్టర్. దేవ్ లోపలికి వెళ్తాడు. దేవుని చూడగానే, నన్ను క్షమించండి, నేను డబ్బుల కోసం ఆ పని చేశాను. నేను మోహన్ గారి కంపెనీలో పని చేస్తున్నాను. నా కూతురికి ఆపరేషన్ కోసం డబ్బులు అడగడానికి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన మిమ్మల్ని ఇలా చేయమని చెప్పి ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తానని చెప్పాడు. నాకు వేరే ఆప్షన్ లేదు. నా కూతుర్ని బతికించుకోవాలంటే నాకు డబ్బులు చాలా అవసరం. అందుకే ఆ పనికి ఒప్పుకున్నాను అని చెబుతుంది. అసలేం చేశారు మీరు అని అడుగుతాడు దేవ్. ఆ అమ్మాయి జరిగిందంతా చెబుతుంది. దేవు కదంతా వినగానే చేతి పిడికిలి బిగుస్తుంది. నేను బతికున్నానంటే ఎలాగైనా నన్ను చంపడానికి ప్రయత్నిస్తాడు. తొందరగా మీడియాని పిలవండి, నేను నిజాలు ఒప్పుకుంటాను అని అంటూనే ఆ అమ్మాయి స్పృహ కోల్పోతుంది. డాక్టర్ వచ్చి చెక్ చేసి కాలిన గాయాల వల్ల, కూతురు గురించి టెన్షన్ వల్ల, ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల ప్రస్తుతం తను కోమాలోకి వెళ్ళిపోయింది, తను ట్రీట్మెంట్కి కూడా స్పందించడం లేదు అని చెబుతాడు. తను ఎలా అయినా బతకాలి, ఏదో ఒకటి చేయండి, ఎంత ఖర్చు అయినా పర్లేదు అంటాడు దేవ్. ప్రయోజనం లేదు, ట్రీట్మెంట్కి తను స్పందించాలి, అప్పటి వరకు మేమేం చేయలేం. వాళ్ళ అమ్మాయి కూడా ఇక్కడ హార్ట్ ప్రాబ్లంతో ఉంది, ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తున్నాం అని అంటాడు డాక్టర్. ఎవరా అమ్మాయి అని అడుగుతాడు దేవ్. డాక్టర్ తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని చూపిస్తారు. 4 ఏళ్ల వయసు ఉన్న పాప, హార్ట్ ప్రాబ్లంతో వైర్ల మధ్యలో ఐసీయూలో ఉంటుంది. తనని చూడగానే దేవ్ కిషోర్కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కేవలం కూతుర్ని కాపాడుకోవడం కోసం ఆ అమ్మాయి అలా చేసిందని అర్థమై, ఆ అమ్మాయి బతికుందని తెలిస్తే ఎప్పటికైనా ప్రాబ్లం అని ఆ అమ్మాయికి సీక్రెట్గా ట్రీట్మెంట్ చేయించాలని డాక్టర్తో మాట్లాడి ఆ అమ్మాయిని గెస్ట్ హౌస్కి మారుస్తాడు. ఆ డాక్టర్ మంచోడు అవడంతో ఒక లేడీ డాక్టర్ని సజెస్ట్ చేస్తాడు. ఆ అమ్మాయి బెంగళూరు నుండి స్పెషల్గా ట్రీట్మెంట్ చేయడం కోసం వస్తుంది. గెస్ట్ హౌస్లోనే అమ్మాయి నుంచి ట్రీట్మెంట్ మొదలు పెడతారు. అయితే ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన డాక్టర్ దేవుని చూడగానే ఫ్లాట్ అయిపోతుంది. ఎవరికీ అనుమానం రాకూడదని ఆ అమ్మాయి గెస్ట్ హౌస్లో ఉందని ఫుల్ సెక్యూరిటీ పెట్టి దేవు రోజు కాసేపు అక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసి వెళ్ళేవాడు. దేవు రోజు గెస్ట్ హౌస్కి వెళ్తున్నాడని ఆఫీస్లో ఇంట్లో తెలిసి ఆ అమ్మాయిల కోసమే వెళ్తున్నాడని ఫిక్స్ అయిపోతారు. రఘు గారు వాళ్ళు దేవుని ఏమీ అనలేక మనవడు మారితే చాలు అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన డాక్టర్ ఫోన్ చేసినప్పుడే ఫోన్లో షైనీ అని వస్తుంది. ఆ అమ్మాయి స్పెషల్గా ఈ అమ్మాయి కేసు స్టడీ చేస్తూ ఆ అమ్మాయికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఎప్పటికప్పుడు దేవుకి రిపోర్ట్స్ అందిస్తూ ఉంటుంది. ఒకసారి దేవ్ హోటల్కి రమ్మన్నప్పుడు వచ్చిన ఫోన్ ఆ అమ్మాయి చేసిందే. ఆ అమ్మాయి ట్రీట్మెంట్కి సంబంధించి ఫారినర్ డాక్టర్ని తీసుకొని వస్తుంది. అది మాట్లాడడానికి హోటల్కి వెళ్తారు. ఆ డాక్టర్ మాత్రం దేవుని క్రష్ ఫీల్ అవుతుంది. కానీ కిషోర్ ద్వారా దేవ్ గురించి మొత్తం తెలుసుకొని ఒక ఫ్రెండ్లా మారిపోతుంది.
కాకపోతే ఏదో ఒక విధంగా దేవుని ఇరిటేట్ చేస్తూనే ఉంటుంది. కోమాలో ఉన్న అమ్మాయికి తన మెదడుకు చేరేలా తన కూతురికి బాగానే ఉందని చెప్పించడానికి సైక్రాటిస్టుల్ని తీసుకొస్తుంటాడు అప్పుడప్పుడు. ట్రీట్మెంట్ ఇంకా ఇంప్రూవ్ కాలేదని దేవ్ కిక్ రాలేదన్న డైలాగ్ భువి దగ్గర కొడతాడు ఒకసారి. ఒక నెల క్రితం ఆ అమ్మాయి కోమాలో నుంచి బయటకు వస్తుంది. కాకపోతే మాట్లాడలేకపోతుంది వెంటనే. ఆ అమ్మాయి కొంచెం కోలుకోగానే ప్రపంచానికి అసలు నిజాలు చూపించాలని దేవ్ వెయిట్ చేస్తున్నాడు. ఈ మధ్యలోనే అమ్మాయి కూతురికి హార్ట్ ఆపరేషన్ చేయిస్తాడు దేవ్. అది తాతయ్య జరిగింది. ఆ అమ్మాయిని కాపాడడం కోసం గెస్ట్ హౌస్లో ఉంచాను అని చెబుతాడు దేవ్. కథ కొనసాగుతుంది. ఇంత చేసిన ఆ మోహన్ ఉమా వాళ్ళకి దేవ్ ఎలాంటి శిక్ష వేయబోతున్నాడు అనేది తెలుసుకోవాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.